ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. 136వ కీర్తన 23వ చరణం. ఆయన కృప నిరంతరము మన పైన ఉంటుంది. అది ఒక క్షణము మాత్రమే కాదు. దేవుని యొక్క కృప మన మీద ఉండేది ఒక గడియ మాత్రమే కాదు, ఒక రోజు గాని, ఒక పూట గాని, ఒక సంవత్సరములు కాదు, కానీ నిరంతరము నిత్యము దేవుని కృప మన పైన ఉంటుంది. ఆయన కృప మన మీద ఉండబట్టే మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయానికి వస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన కృప మన మీద ఉంటుందో, ఆ యొక్క మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన జీవితాల్లో విడుదల కలుగు చేయువాడై ఉన్నాడు. మన సమస్యలకు ఒక జవాబును, ఒక దారిని ఏర్పాటు చేయటానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు సమస్యలో ఉన్నప్పుడు, దీన స్థితిలో, అన్ని కోల్పోయినటువంటి స్థితిలో నీవు ఉన్న వేళ నీ బంధువులు, నీ కుటుంబీకులు, చుట్టాలు, లేదు నీ స్నేహితులు, నీకు బాగా ఇష్టమైన వారు ఎవరైనా సరే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను నీ మీద కుమ్మరించి ఆ యొక్క సమస్యల నుంచి నీకు విజయం కలుగు చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో మీరు స్థిరపరచండి. 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపు చేయమని వేడుకుంటున్నాం దేవా. దీనస్థితిలో ఉన్నప్పుడు నీవు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఆయన ఎంతమంది ఈ దినమున దీనస్థితిలో ఉండి మా సమస్యలు ఎప్పుడు పోతాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు నైనా, ఆ నిరీక్షణకు ప్రతిఫలముగా తండ్రి మీ యొక్క ఫలితాన్ని, మీ యొక్క తండ్రి విజయాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాము స్వామి. మీరు తప్ప ఎవ్వరూ నాయన మాకు మా సమస్యలను తీర్చలేరు, కానీ దేవ కొండలాంటి మా సమస్యలను దేవ సులువుగా తీర్చగలిగిన గొప్ప దేవుడవు నాయన. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల దయచేయండి యేసు నామములో. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో వారి గర్భాలను తెరవండి యేసు నామములో. సహాయం చేయవా తండ్రి, కనికరించవా, కృప చూపించమని వేడుకుంటున్నాము దేవ. ఎంతమంది వివాహాలు కాక మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి. గృహాలు లేని వారి గృహాలు నిర్మించుకోవడానికి ఆర్థికంగా సహాయాన్ని అందించండి దేవ. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేవ. ఎక్కడెక్కడైతే మీ యొక్క మందిరాలు కట్టబడుతున్నాయో ఆ మందిరాలు నాయన సకాలంలో నాయన కట్టడానికి మీ కృప దయచేయండి. అనేక మంది గుప్పెలు విప్పి చేతులు విప్పి నాయన చేతులతో సహాయం చేయడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవ. ఎంతో మంది సేవకులు ఎన్నో రకాలుగా కఠిన హింసలు బాధలు పడుతూ ఉంటుండగా అటువంటి సేవకులందరినీ దర్శించండి. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి దేవ. నాయనా మరి బ్రతుకుటకైతే మీ కొరకే బ్రతికే విధంగా, చనిపోయిన తర్వాత కూడా మీ పరలోక రాజ్యంలో మేము లాభం సంపాదించుకొని వారముగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. పైనుండి వచ్చి పవిత్రమైనటువంటి జ్ఞానమును మీరు అందించి నాయన ఆ యొక్క పరీక్షల్లో మంచి విజయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి. ఇంటర్వ్యూస్ లో మీరు తోడై నడిపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవ. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించి వాడవు నీవై ఉంటుండగా ప్రతి ఒక్కరికి దీనదశలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తగిన కాలమందు తగిన రీతిలో మీ యొక్క సహాయాన్ని మాకు అందిస్తారని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.